హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డైనమిక్ పాలిమార్ఫిజం అంటే ఏంటో తెలుసుకుందాం. సో పాలిమార్ఫిజం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకే నేమ్తో మనం మల్టిపుల్ మెథడ్స్ అయితే క్రియేట్ చేస్తాం. అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, బట్ మల్టిపుల్ మెథడ్స్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా క్రియేట్ చేయడాన్ని మనం మినీ ఫార్మ్స్ లేదా మినీ బిహేవియర్స్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏందనేది మనకి కంపైల్ టైము అలానే రన్ టైంలో డిసైడ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ కంపైల్ టైంలో డిసైడ్ అయింది అనుకుంటే దాన్ని మనం కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటాం. అదే రన్ టైంలో డిసైడ్ అయితే రన్ టైం పాలిమార్ఫిజం అంటాం. సో ఇక్కడ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏందనేది మనకి ఎలా డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒకే నేమ్తో నేను 5 మెథడ్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను కాల్ చేసినప్పుడు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏందనేది మనకి ఇక్కడ పారామీటర్స్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. అంటే మెథడ్ నేమ్స్ ఏముంటుంది, బట్ పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ వితౌట్ పారామీటర్స్తో ఒక మెథడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ మెథడ్ అయితే కాల్ అవుతుంది. ఒకవేళ ఎంప్లాయ్ ఐడి పాస్ చేసినప్పుడు మనకి ఈ ఎంప్లాయ్ ఐడితో ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో ఇది ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఇది కంపైల్ టైంలోనే డిసైడ్ అవుతుంది. సో రన్ టైంలో కూడా అదే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం రన్ టైం చూసినట్టయితే గైస్, రన్ టైంని మనం ఓవర్ రైడింగ్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకి కంపైల్ టైం పాలిమార్ఫిజం ఏంటంటే సేమ్ క్లాస్తో మనం అచీవ్ చేయొచ్చు, బట్ రన్ టైం పాలిమార్ఫిజం అలా కాదు. సో బేస్ క్లాస్లో ఇది ఎంప్లాయ్ అనేది ఒక క్లాసు, పర్మనెంట్ ఎంప్లాయ్ అనేది ఇంకొక క్లాసు. ఇక్కడ ఎంప్లాయ్ అనే క్లాస్ని మనం ఇన్హెరిట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ బేస్ క్లాస్లో ఉన్న మెథడ్తో సో అదే నేమ్తో మనం చైల్డ్ క్లాస్లో కూడా క్రియేట్ చేసామనుకో, ఇలా సేమ్ నేమ్తో మనం డిక్లేర్ చేస్తాం. అలానే బేస్ క్లాస్లో అది వర్చువల్ మెథడు, అదే ఇంప్లిమెంటేషన్ మనం చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా చేయడాన్ని డైనమిక్ పాలిమార్ఫిజం అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం కాల్ చేసినప్పుడు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏందనేది మనకి రన్ టైం డిసైడ్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం ఎగ్జాంపుల్ అయితే చూద్దాం గైస్. ఇక్కడ ఎంప్లాయ్ అనే క్లాస్ ఉంది, ఎంప్లాయ్ డిటిఓ కూడా ఉందన్నమాట. ఇందులో నేమ్ ఎంప్లాయ్ టైప్ ఉంది. ఇక్కడ ఇది ఎంప్లాయ్ క్లాస్. సో ఈ ఎంప్లాయ్ క్లాస్ ఏం చేస్తుంటే కంపెనీకి సంబంధించిన అందరు ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇందులో గెట్ ఎంప్లాయ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఇదేం చేస్తుందంటే ఎంప్లాయ్ లిస్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ ఎంప్లాయ్ లిస్ట్ అనేది నేను ఇక్కడ బిల్డ్ చేశాను కదా. సో ఆల్మోస్ట్ ఇందులో 9 రికార్డ్స్ కన్స్ట్రక్టర్లో నేను బిల్డ్ చేశాను. 9 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ గెట్ ఎంప్లాయ్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 9 రికార్డ్స్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇది జనరల్గా ఎంప్లాయ్ క్లాస్లో ఉన్న ఒక మెథడ్. సో ఇదే నేమ్తో నేను ఇప్పుడు మామూలుగా నాకు కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. పర్మనెంట్ ఎంప్లాయీస్లో ఏంటంటే మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ అనేది ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన శాలరీ ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరూ ఎంప్లాయీస్ అనమాట. సో ఆల్ ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేయడానికి ఎంప్లాయీ అనే క్లాస్ క్రియేట్ చేశాను. అలానే పర్మనెంట్ ఎంప్లాయీ అనే క్లాస్ అనేది పర్మనెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఫంక్షనాలిటీస్ని హ్యాండిల్ చేయడానికి క్రియేట్ చేశాను. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా క్రియేట్ చేశాను. సో ఈ ఎంప్లాయీ అనే క్లాస్ని నేను ఇన్హెరిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సేమ్ మెథడ్ నేను పర్మనెంట్ ఎంప్లాయీలో కూడా క్రియేట్ చేశాను. ఏంటంటే ఎంప్లాయీ లిస్ట్ నేను రిటర్న్ చేయాలి. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ని కాల్ చేసినప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ని రిటర్న్ చేయాలి. ఎంప్లాయీ క్లాస్ని కాల్ చేసినప్పుడు అందరు ఎంప్లాయీస్ని రిటర్న్ చేయాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీని కాల్ చేసినప్పుడు ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అయితే రిటర్న్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ప్రోగ్రామ్ క్లాస్లోకి వెళ్ళామనుకో, ఇక్కడ రెఫరెన్స్ వేరియబుల్ ఎంప్లాయ్ క్లాస్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ కూడా ఎంప్లాయ్ క్లాస్ అనమాట. సో దీన్ని రన్ చేసినట్టయితే గాయస్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గెట్ ఎంప్లాయ్ అనే మెథడ్ని అయితే మనం కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, బిహేవియర్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఆ తర్వాత వేరే ఆబ్జెక్ట్ కూడా పాస్ చేసి దాని బిహేవియర్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఎంప్లాయ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, వేరియబుల్ క్రియేట్ చేసాము. ఇక్కడ ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ అనేది ఎంప్లాయ్ అనే వేరియబుల్కి అసైన్ అయింది. ఇప్పుడు దీన్ని కాల్ చేసినప్పుడు ఎంప్లాయ్ క్లాస్లో ఉన్న ఈ గెట్ ఎంప్లాయ్ అనే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో 9 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని రిటర్న్ చేస్తుంది అనమాట. సో మీరు దీన్ని చూసినట్టయితే సో టోటల్ 9 ఎంప్లాయీస్. ఇందులోనే మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారనమాట. సో ఇది ఎంప్లాయ్ క్లాస్ అనే ఆబ్జెక్ట్ మనం పాస్ చేసాం కాబట్టి ఎంప్లాయ్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను పర్మనెంట్ ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ అనేది నేను పాస్ చేస్తున్నాను ఇప్పుడు. బట్ ఇక్కడ వేరియబుల్ మాత్రం ఎంప్లాయ్ టైపే, బట్ ఆబ్జెక్ట్ మాత్రం పర్మనెంట్ ఎంప్లాయ్ టైప్ అనమాట. సో ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో జనరల్గా ఈ వేరియబుల్ అనేది ఎంప్లాయ్ టైప్ కాబట్టి ఆ ఎంప్లాయ్ టైప్లో ఉన్న అదే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ మెథడ్ అనేది నేను మార్చలేదు, అది సేమ్ మెథడ్ నేము.
సో ఎంప్లాయీలో ఉన్న మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ పర్మనెంట్ ఎంప్లాయీలో ఉన్న మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఎందుకనేది మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ క్లాస్లో ఉన్న గెట్ ఎంప్లాయీ అనే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ వైజ్ నేను ఫిల్టర్ చేసి రికార్డ్స్ అయితే పంపిస్తున్నాను చూడండి. ఇక్కడ టోటల్ 6 రికార్డ్స్ అయితే రిటర్న్ అయినాయి. అది కూడా ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో అదే మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ పాస్ చేశారనుకోండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సంబంధించిన రికార్డ్స్ అయితే ఇక్కడ మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను వేరియబుల్ టైప్ అయితే మాత్రం ఎంప్లాయీ, ఇక్కడ కాల్ అవుతున్న మెథడ్ మాత్రం కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సంబంధించిన మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఓన్లీ 3 రికార్డ్స్ వచ్చినాయి, అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సో ఇది యాక్చువల్లీ మనం ఎంప్లాయీ క్లాస్లో ఉన్న గెట్ ఎంప్లాయీ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీలో ఉన్న మెథడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది? సో అది ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ మనకి ఈ మెథడ్ అనేది వర్చువల్ మెథడ్. సో ఈ వర్చువల్ మెథడ్ని చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పర్మనెంట్ ఎంప్లాయీలో మనం పర్మనెంట్ ఎంప్లాయీ క్లాస్లో సపోజ్ ఈ మెథడ్ ఇంప్లిమెంటేషన్తో మీరు సాటిస్ఫై అవ్వలేదనుకో, పర్మనెంట్ ఎంప్లాయీలో అదే మెథడ్ని మీరు ఓవర్ రైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వర్చువల్ ఉంటుంది, ఇక్కడ ఓవర్ రైడ్ ఉంటుంది అనమాట. సో దీని ఎగ్జిక్యూషన్ జనరల్గా ఎలా ఉంటుందంటే రన్ టైంలో ఇది జనరల్గా ఇది స్టాటిక్ పాలిమార్ఫిజం, అంటే ఓవర్లోడింగ్ సంబంధించింది. ఇక్కడ 4 మెథడ్స్ ఉన్నాయి గైస్. సో ఇక్కడ మనం గెట్ ఎంప్లాయీ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంపైలరు ఈ పారామీటర్స్తో మ్యాచ్ అయ్యే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ను చూస్తుంది, అదే మెథడ్ రన్ టైంకి పంపిస్తుంది, అదే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్, ఇక్కడ అవుట్ ఆఫ్ 4 మెథడ్స్ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనేది కంపైలర్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ బిహేవియర్ అనేది కంపైల్ టైంలో చేంజ్ అవుతుంది అనమాట. సో అదే మనం రన్ టైంకి వెళ్ళినాం అనుకోండి, ఇది వచ్చేసి రన్ టైంకి సంబంధించిన ఫిగరు. ఇక్కడ మనకి ఎంప్లాయీ అనేది బేస్ క్లాస్, పర్మనెంట్ ఎంప్లాయీ అనేది చైల్డ్ క్లాస్. ఇక్కడ ఇందులో రెండింటిలోనూ ప్రింట్ ఎంప్లాయీ రోల్స్ అనే మెథడే ఉంది. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేస్తున్నాను, ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఈఎంపీ వేరియబుల్ వచ్చేసి ఎంప్లాయీ టైప్ అనమాట. రెఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి ఎంప్లాయీ టైప్, ఆబ్జెక్ట్ వచ్చేసి పర్మనెంట్ ఎంప్లాయీ టైప్. ఇక్కడ నేను ఈ రెఫరెన్స్ వేరియబుల్తో ప్రింట్ ఎంప్లాయీ రోల్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఏది కాల్ అవుతుందంటే ఈ మెథడ్ కాల్ అవుతుంది. కంపైలర్ యాక్చువల్ ఏం చేస్తుందంటే కంపైలర్ ఈ మెథడ్ కోసం చూస్తుంది అనమాట. ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ప్రింట్ ఎంప్లాయీ రోల్స్ అనే మెథడ్ కోసం చూస్తుంది, జనరల్గా జరిగేది అది. సో రన్ టైంకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మెథడ్ రన్ టైంకి పంపిస్తుంది. రన్ టైంలో ఏమవుతుందంటే .NET రన్ టైం ఈ వర్చువల్ అనే కీవర్డ్ని చూసినప్పుడు ఏమవుతుందంటే దీనికి సంబంధించిన యాక్చువల్ ఆబ్జెక్ట్, సో ఈ ఎంపీ వేరియబుల్కి ఏదైతే ఆబ్జెక్ట్ అనేది మనం అసైన్ చేసామో ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రింట్ ఎంప్లాయీ రోల్స్ అనే మెథడ్ కోసం చూస్తుంది అనమాట. సో అది ఎలాగంటే మనకి ఇక్కడ వర్చువల్ మెథడ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి రన్ టైం ఏం చేస్తుందంటే ప్రతి క్లాస్కి ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ టేబుల్ ఏముంటుందంటే ఆ క్లాస్లో ఉన్న అన్ని వర్చువల్ మెథడ్స్ని ఇక్కడ టేబుల్ రూపంలో అరేంజ్ చేసుకుంటుంది. సో ఇందులో మనకి వర్చువల్ మెథడ్ అలానే దానికి టార్గెట్ అయి ఉన్న యాక్చువల్ మెథడ్కి సంబంధించిన యాక్చువల్ ఆబ్జెక్ట్కి సంబంధించిన మెథడ్ కూడా ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అవుతుంది అన్నమాట. సో ఇందులో మనకి ఎన్ని వర్చువల్ మెథడ్స్ ఉంటే అన్ని వర్చువల్ మెథడ్స్ ఇక్కడ ఈ ఎంప్లాయీ క్లాస్కి సంబంధించిన టేబుల్లో స్టోర్ అవుతాయి. అలానే ఇక్కడ మనకి 2 క్లాసులు ఉన్నాయి కదా, పర్మనెంట్ ఎంప్లాయీకి సంబంధించి కూడా ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇందులో మనకి వర్చువల్ మెథడ్స్ ఏం లేవు కాబట్టి సో ఇక్కడ ఇందులో ఏం లేవు అనమాట. సో ఇక్కడ మనం ఈ ఎంప్లాయీ క్లాస్కి సంబంధించిన వేరియబుల్తో మనం ఈ ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే రన్ టైము ఈ వర్చువల్ అనే కీవర్డ్ని చూస్తుంది. ఈ కీవర్డ్ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది టేబుల్ని చూస్తుంది అనమాట. టేబుల్లో దీనికి సంబంధించిన యాక్చువల్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని పుల్ చేసి ఆ మెథడ్ని కాల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ క్లాస్కి సంబంధించిన మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫైనల్గా. సో ఇక్కడ బిహేవియర్ అనేది మనకి రన్ టైంలో చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా రన్ టైంలో బిహేవియర్ చేంజ్ అవ్వడాన్ని మనం డైనమిక్ పాలిమార్ఫిజం అంటాం అనమాట. సో దీన్ని మనం రన్ టైం పాలిమార్ఫిజం అంటాం, లేట్ బైండింగ్ అని కూడా అంటాం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ definitely provide your comments in the comment box. Thanks for watching.